హాయిగా 2 నెలల కింద వరకు ఎన్నికల ప్రచారంలో గట్టిగా తిరిగి అలా పార్టీ ఓడిపోయినా కానీ నాకు తిరిగే లేదని మళ్ళొకసారి గెలిచి ఆయన సత్తా చూపెట్టిన మాజీ మంత్రి హైదరాబాద్ మోడల్ ఇప్పటి ఎమ్మెల్యే మల్లారెడ్డి సారు మొన్నటిదాకా గోవాలో వాళ్ళ కార్పొరేటర్లతోని చిల్లయ్యి సంక్రాంతికి వచ్చి ఇక్కడ పతంగులు ఎగిరేసి పండుగ ఒడవంగానే మళ్ళీ దిక్కుకు పోయిండులా. మరి ఏం చేస్తుండో చూడరు మీరే. ఎమ్మెల్యేగా గెలిచినందుకు ఎంజాయ్ చేస్తున్నాడో లేకపోతే అధికారం చేతుల లేదనే బాధలు తిరుగుతుండో గాని అన్ని దేశాలు తిరుగుకుంటా మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు ఈ లీడరు. ఆయన ఎవరో ఈ పార్టీకి మీకు అర్థమయ్యే ఉంటది. కరెక్ట్ గా చెప్పిర్రు, మంత్రి మల్లారెడ్డి. అయ్యో అలవాట్ల పొరపాటు, ఎమ్మెల్యే మల్లారెడ్డి. ఇక ఆయన ఎంజాయ్మెంట్ కు హద్దే లేకుండా పోయింది పొర్రి. మొన్న గోవా పోయి నీళ్ళల్లో ఎంజాయ్ చేసిన సారు ఇవాళ ఎడారికి పోయి ఏం చేస్తున్నాడో చూడుర్రి. నెత్తికి తువాలు కట్టుకొని బండి నడుపుకుంటా సేమ్ టు సేమ్ దుబాయ్ షేక్ లెక్కనే తయారయ్యి దుబాయ్ లో చక్కర్లు కొడుతుంటూ సారు. ఇంతకు మునుపంటే మంత్రికోలు ఉండే, చేతుల అధికారం ఉండే కాబట్టి రాష్ట్రం వదిలి బయటికి పోలేకపోయిండు. ఇప్పుడు అధికారం లేదు, ఎమ్మెల్యేగా గెలిచిండు గాని లాభం లేదు. ఇక ఏం చేస్తాడు గిట్లా తిరుగుడు తప్ప. ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, కేసీఆర్ సార్కు దెబ్బ తాకింది అనే బాధల కార్యకర్తలు లీడర్లు ఉంటే మల్లన్న మాత్రం మంచిగా దేశ విదేశాలు తిరుగుకుంటా ఎంజాయ్ చేస్తున్నాడు అని గరమైతున్నారట బీఆర్ఎస్ లీడర్లు కార్యకర్తలు.